If you think consistency is easy, then it is for you. Watch till this end. అందరూ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడతారు, కానీ కన్సిస్టెన్సీగా ఉండాలంటే చాలా కష్టం. నాకైతే ఈ ఫస్ట్ వీకే నేర్పింది కన్సిస్టెన్సీ అంటే ఏంటిదో అసలు. నమస్తే అందరికీ, నేను మీ ప్రశాంత్. మన 100 days ఛాలెంజ్లో ఫస్ట్ వీక్ అయితే అయిపోయింది. సో ఈ ఫస్ట్ వీక్లో అసలు ఏం జరిగింది, నేను ఏం నేర్చుకున్నా, ఇంకా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేం చేస్తున్నా, ఇవన్నీ షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసిన. ఫస్ట్ అన్నింటికంటే మన ట్రావెలింగ్ ఇంపార్టెంట్. నాకైతే బైక్ లేదు కాబట్టి సో ఎప్పుడు బస్ కోసం వెయిట్ చేయాలి అక్కడ బస్ స్టాప్లో. ఇంకా మస్తు టైం అయితే వేస్ట్ అయిపోతుంది. బైక్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ బైక్ అయితే లేదు. బాడీ విషయానికి వస్తే నా వెయిట్ 49.70 ఉంది. ఇంకా ఈ వర్కౌట్స్ అయితే నేను బిగినరే కాబట్టి ఇప్పుడిప్పుడే చేస్తున్నా, కొత్త వర్కౌట్స్ నేర్చుకుంటున్నా. మీరు కూడా బిగినర్స్ అండ్ జిమ్కి వెళ్తే ఖచ్చితంగా ఒక పార్ట్నర్ని చూసుకోండి. సింగిల్గా అయితే వెళ్ళకండి, చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడే వర్కౌట్స్ తెలియదు కాబట్టి, ఏ ఫామ్ ఎలా వేయాలి, ఏది ఎట్లా వేయాలి అనేది తెలియదు కాబట్టి ఎవరు మనకి చెప్పరు. ఒక పార్ట్నర్ కానీ సీనియర్ కానీ ఉంటే పక్కా తీసుకోండి, ఆయనతో వెళ్ళిపోండి. సీనియరే లేదా పార్ట్నర్, ఎందుకంటే మనకు పర్సనల్ కోచ్ పెట్టుకునేంత మనీ అయితే మన దగ్గర లేదు కాబట్టి చెప్తున్నా. మీరు కూడా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోండి జిమ్కు, మంచిగా వర్కౌట్ చేసుకోరి. ఇంత మేనేజ్ చేసిన వర్క్ ప్రెషర్ అయితే ఉంటుంది, ఎందుకంటే మన షిఫ్ట్లు కాబట్టి. ఈ ఫస్ట్ వీక్లోనే మా ఎల్టీ ప్యానల్ సర్వీసింగ్ ఉండే, సో నా షిఫ్ట్ అయితే లేకుండే, నైట్ షిఫ్ట్ ఉండే. అయినా కానీ నేను పొద్దున పోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన. నా షిఫ్ట్ లేకపోయినా నేను ఎందుకు పోయినా అంటే మనకు తెలిస్తే, ఎందుకంటే కొత్త విషయాలు కానీ లేదా వర్క్ నేర్చుకోగలుగుతాం. ఇంకా వాళ్ళకి తెలిసినవి అని మనకు చెప్తారు వెండర్స్. వర్క్ తెలియనప్పుడు తెలియనట్టే ఉండరు. ఇదే మన మిస్టేక్. మనం ఏం చేస్తామంటే తెలియకపోయినా తెలుసు అని చెప్తాం. తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరి, తెలుసుకోరి, నేర్చుకోరి. మిస్టేక్ చేస్తూ అయినా నేర్చుకోరి ఖచ్చితంగా. తెలియదని చెప్తే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని అనుకోకోరి. మీరైతే నేర్చుకుంటే అప్పుడు మీరే ఇంకోళ్ళకి చెప్పేటట్టు ఉంటుంది. ఫుడ్ విషయానికి వస్తే నా దగ్గర అయితే మనీ లేకుండే, కానీ ఇట్లా అడ్జస్ట్ చేసి అయితే ఈసారి మంచిగానే తిన్నా అనిపిస్తుంది నాకైతే. మన హెల్త్ అండ్ మన బాడీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి పక్కల దగ్గర అప్పు తీసుకున్న తప్పులేదు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఈ వీక్ నాకు నేర్పింది ఏంటంటే కన్సిస్టెన్సీ. నాకైతే కొన్ని రోజులు పిచ్చి లేచింది, అసలు ఏంది వీడియోస్ అది ఎడిటింగ్, వ్యూస్ రావట్లేదు, లైక్స్ వస్తలేవు, ఇవన్నీ ఏంది చేసి ఆపేద్దాం అనుకున్నా. కానీ ఈ అన్నీ వస్తలేవు అని ఇప్పుడు ఆపేస్తే ఖచ్చితంగా తర్వాత రీగ్రెట్ అవుతా అని నాకైతే అనిపించింది. అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక వీడియోలు అయితే మళ్ళీ పెట్టుడు, ఎడిటింగ్ బాగున్నా బాగాలేకపోయినా కంటిన్యూస్గా పెట్టుకుంటూ అయితే వస్తున్నా. వ్యూస్ లైక్స్ అయితే వస్తలేవు, పర్లేదు. ఈరోజు కాకపోతే పక్కా రేపైనా వస్తాయి కదా. కానీ నేనైతే ఒకటి నేర్చుకున్నా, సింగిల్ ఉండడు. అంటే వాళ్ళను వీళ్ళను నమ్ముకొని వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనుకుంటా వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూసుకుంటూ అయితే ఉండలేను. ఎందుకంటే నాకు తెలుసు ఎవరు రాలు, ఎండ్ ఆఫ్ ద డే మనది మనమే చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనమే కష్టపడాలి. నాకు తెలుసు నేను ఇంకా ఏం పర్ఫెక్ట్ కాలే అని, కానీ కాకపోతే నాకైతే అనిపిస్తుంది నేను డే బై డే ఇంప్రూవ్ అవుతున్నా అని. ఈ వీక్లో నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే అవి రెడ్యూస్ చేసుకొని నెక్స్ట్ వీక్లో అవి ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తాను. మీరు కూడా ఎవరైనా ఇంకా ట్రై చేస్తూ ఉంటే చలో స్టార్ట్ అయిపోండి. మీరు కూడా వేరే వాళ్ళకైతే ఛాయిస్ ఇవ్వకండి, వీడు పర్ఫెక్ట్ కాదనే లోపే మనం పర్ఫెక్ట్ అయిపోదాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళ్దాం. బాయ్, ఆల్ ద బెస్ట్ అందరికీ.